ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 6లో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి, మీరు పొరపాటును కూడా వివాహ సంబంధించిన విషయంలో గురువారాలు అటువంటివి పెట్టుకోకండి. ఎందుకంటే 6లో ఉండే గురువు లగ్నాధిపతి 6లో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో గురువారాలు లేదా గురుహోరాల్లో పెట్టుకోవడం అనేది మంచిది కాదు. 3లో ఉండేటువంటి శని వక్రించినందుకు కొంచెం ఫైనాన్స్ విషయంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. అయితే వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క గురువు ఎప్పుడైతే 6లో ఉన్నాడో 12వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో అక్కడే మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి పిఆర్ కావచ్చు, లేనట్లయితే గ్రీన్ కార్డ్ హోల్డరింగ్ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు, అటువంటివి ఏర్పాటు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో గురువు మీకు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. అలాగే కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు లేదా షేర్ మార్కెట్ అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉద్యోగం విషయంలో తెలియని ఒక వైరాగ్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే ఆరవ అధిపతి ఎప్పుడైతే ఈ శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, ఇది విపరీత రాజయోగం కింద చెప్తారు. అంటే గోచారంలో కొంత విపరీత రాజయోగం ఏర్పడింది. గోచారంలో ఎప్పుడైతే ఏర్పడిందో దీనివల్ల ఏమిటి, రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించడము, రుణాలు తీర్చేసుకుందాం అనుకునేటువంటి దాంట్లో కొంత తీర్చుకోవడం, ఎందుకంటే 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయిగా, రుణం నుంచి విముక్తి కలగడము, కొత్త రుణాలు లభించడము, ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో రుణ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, మరియు ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మీకు ఫేవరబుల్గా తయారవ్వాలి అంటే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం కోసమే అధికంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వారు దశమ స్థానంలో కేతు ఉన్నందుకు నవగ్రహాలలో కేతుగ్రహం దగ్గర ముఖ్యంగా మరియు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చేసి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ, అదేవిధంగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే కేతుగ్రహం యొక్క ప్రభావం కామేశ్వర ముఖాలోక చేసుకోవడం వల్ల తగ్గుతుంది. మరియు అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి నామం ఏదైతే ఉందో మీకు ఉద్యోగం రావడానికి తోడ్పడుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఫలిస్తాయి. అయితే సహజంగా ధనుర్లగ్నం వారు ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, వీలైతే ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారి యొక్క నామస్మరణ నిత్యము చేయడం ద్వారా కూడా మీకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే. అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు.
మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని, సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడం, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నట్టు అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించింది ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటుంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని, లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అది కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటుంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని, లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అది కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి
ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.